పరిచావే నా మంచి యేసయ్యా, తృప్తి పరిచావే నా మంచి యేసయ్యా, తృప్తి పరిచావే నా మంచి యేసయ్యా, వందనాలు యేసయ్యా, శతకోటి స్తోత్రాలు శతకోటి స్తోత్రాలు నలిగిపోయిన ప్రతి కృంగిపోయిన ప్రతి నలిగిపోయిన నీ ప్రేమ ప్రేమించుచున్నది నీ ప్రేమ ప్రేమించుచున్నది నన్నెంతగానో, ప్రేమించుచున్నది వందనములు శతకోటి స్తోత్రాలు శతకోటి స్తోత్రాలు కారణగినది నీ జీవన కోరదగినది నీ జీవన శ్రేష్టమే బలపరచెను, శ్రేష్టమైనది ఉపదేశమే బలపరచెను, నన్నెంతగానో బలపరచుచున్నది వందనాలు నీకే యేసయ్యా, శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా, వందనాలు నీకే యేసయ్యా, శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. నా పూర్ణ మనసుతో నిన్నుదించగా కొత్త తైలంతో నా తలనంటివే, నా పూర్ణ మనసుతో నిన్నుదించగా ఓ కొత్త తైలముతో నా తలనంటివే, నీ దొడ్డు కళ్ళు నీ దండమును నన్నెంత ఆదరించుచున్నది, నీ దొడ్డు కళ్ళు నీ దండమును నన్నెంతగానో ఆదరించుచున్నది, నన్నెంతగానో ఆదరించుచున్నది, వందనాలు నీకే యేసయ్యా, శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా, వందనాలు నీకే యేసయ్యా, శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. గడచిన కాలం ఎన్నెన్నో తృప్తి పరిచావే నా మంచి యేసయ్యా, గడచిన కాలం తృప్తి పరిచావే నా మంచి యేసయ్యా, తృప్తి పరిచావే నా మంచి యేసయ్యా, వందనాలు నీకే యేసయ్యా, శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా, వందనాలు నీకే యేసయ్యా, శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. ఆ చివరి వారం కూడా కార్య ఆరంభం కాదు కానీ కార్య అంతము మేలుకరంగా ఉండాలని దేవుడు మనతో చెప్పాడు. కనుక ఆ రోజు ఉండబోయే ఇంట్రెస్ట్ సంవత్సరం అంతా ఉండాలి. సరే, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. ఈరోజు ఏం చెప్పాలని చాలా
కొన్ని రోజుల నుంచి నేను ఆలోచిస్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడిన విషయాలు మీరు పెట్టాలని ఇష్టపడుతున్నాను. ఒకవేళ కొంతకాలం కిందట మీరు విని ఉండొచ్చిన వాటిని తిరిగి ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం ఎల్లప్పుడూ మనకు నూతనంగానే ఉంటుంది అనమాట. ఎవర్ ఫ్రెష్ గానే ఉంటుంది. ప్రతిరోజు ఆయన మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. అందుకే మనం ఈ పాట పాడుకున్నప్పుడు ఫస్ట్ ఆ పాట ఎలా ఉంది? నాతో మాట్లాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు మనతో మాట్లాడు, ఇప్పుడు కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మనము చేసే ప్రార్థన ఒక పాటలో మనము ఇప్పుడు పాడుకున్నాం. ఎవరితో మాట్లాడాలి దేవుడు? ఆమెతో మాట్లాడు, ఈయనతో మాట్లాడు, ఫస్ట్ కూర్చుని ఆమెతో మాట్లాడు, లాస్ట్ లో కూర్చుని ఆమెతో మాట్లాడు, మా విరోధులతో మాట్లాడు, మా శత్రువులతో మాట్లాడు అలా అనుకుంటాం చాలా సార్లు. కానీ ఎవరితో మాట్లాడితే మనకేం ప్రయోజనం? నాతోనే మాట్లాడాలి దేవుడు, మనతోనే దేవుడు మాట్లాడాలి. అని మాట్లాడే దేవుడు ఆయన రాయి రప్ప కాదు. ఆయన మాట్లాడతాడు, మనం దృష్టీకరిస్తాడు, మన హృదయపు అంతరంగాలను టచ్ చేసే రీతిగా దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే దేవునికి స్తోత్రములు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో కొన్ని మాటలు చదవాలని ఇష్టపడుతున్నాను. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 4వ వచనం నుంచి. మైక్ ఇన్నాను, మైక్. కొత్త ద్రాక్ష రసమును లేవీయులకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పరచబడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉంచెను. చివరికి చదువునాను. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు, ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తర్వాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పరచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామగ్రంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రం చేయుడని ఆజ్ఞాపింపగా వారాలాగు చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేనక్కడికి మరలా తెప్పించి తిని. మరియు చాలు, చదువున్న వాక్య భాగం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకున్నాం. కరుణావాశ్చర్యత కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడవు, అన్ని జనుల మధ్య మీరు ఏర్పరచుకున్న సంఘములోని ప్రతి వ్యక్తికి మీరు దేవుడుగా అయినందుకు మీకు స్తోత్రం. ఇంతకు ముందు మాలో నిర్దేవులు ఎంతమందిమో, దూరస్థలం ఎంతమందిమో, చీకట్లో ఉండేవారము ఎంతమందిమో ప్రభా, మీ ప్రియ కుమార్ని శిలువ రక్తం చేత మమ్మల్ని సంధి చేసి సమీపస్తులుగా చేసి మీ ప్రియ కుమారుని పెళ్లి భార్యగా మమ్మల్ని చేసుకున్నందుకు దేవా మీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీరు మాతో మాట్లాడే దేవుడు ఎందుకు మీకు స్తోత్రములు. ఈ యొక్క 2024 జనవరి 1 నుంచి నేటి వరకు మాతో మాట్లాడుతున్న దేవుడు, మాట్లాడటకు నోరు తెరిచి మాట్లాడుతూ ఉండగా 3 రోజుల మట్టుకు కూడా మాట్లాడిన దేవుడు, వినుటకు చెవి కలిగిన వారికి వినుబుద్ధి పుట్టించి మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రములు. ఆది నుండి మాతో మాట్లాడుతున్నారు. ఆదామును దేవానైనా, అలాగే ఆయన భార్య అయినా మరి తండ్రి హవ్వతోను మీరు మాట్లాడటం మొదలు పెట్టుకొని దేవానైనా చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం వరకు మాట్లాడుతూనే ఉన్నారు. మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభువా, ఈ యొక్క సంవత్సరం చివరి వారం ఆదివారం సాయంకాలము బలహీనమైన ఘటనలో మేము చేరి వచ్చి ఉండగా మాతో మాట్లాడటకు ఇష్టపడే దేవుడుగా మీరు ఉన్నారు. ప్రభువా, మాతో ఏం మాట్లాడాలి మీ ఉద్దేశమైందో ప్రభువా, చదువున్న వాక్య భాగంను దీవించి దానిని మీరు విరిచి మాకు వడ్డించమని వేడుకుంటున్నాం.
నాతో మాట్లాడండి, వినే బిడ్డలతో మీరు మాట్లాడండి. అలాగే ప్రభా యూట్యూబ్ లో ఎంతమంది మరి మరి వినాలని ఇష్టపడుతున్నారో వారందరితో మీరు మాట్లాడి మహిమ ఘనత మీరు పొందుకోమని వేడుకుంటున్నాం. వా మీరు దేవానైనా మీ స్వరాన్ని మీ సింహాసనం ఎదుండి మీరు వినిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మీ వాక్యంలో మీరే కనిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది, బాధలో ఇదే మాకు నెమ్మది కలిగించేది. మీ వాక్యం ద్వారానే మీరు మాతో మాట్లాడటం మాత్రమే కాదు, నడిపిస్తున్నారు. జీవ మార్గం మాకు బోధిస్తూ ఉన్నారు. తప్పు మార్గములన్నీ మాకు అసహ్యమైనట్లుగా చేస్తారు. మీ వాక్యం ద్వారా మాకు వివేకం కలుగుతుంది. పరిశుద్ధమైన విషయాలు మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మా జీవితం దిద్దుతున్నారు. మీకు వందములు స్తోత్రములు. ఉదయమున మీ సందులో మీ సహవాసం బల యొద్దను అలాగే ప్రభానైనా వాక్య పరిచర్లను మీరు తోడుగా ఉండి మాతో వినిపించినందుకు మీకు స్తోత్రములు. మీ కృపా సువార్తను ప్రకటించమని వేడుకుంటున్నాం. మీ కృపా వాక్యం మా ఇద్దకు వస్తూ ఉండగా అవిధేయులమై తిరుగుబాటుతో కాకుండా ప్రభా మీరు మాట్లాడుచూ ఉండగా జీవితాలు దిద్దుకోవడానికి సహాయం చేయండి. మెరుగైన జీవితాన్ని ప్రభా నిజముగా పెళ్లి కుమార్తె జీవితాన్ని మీ చొప్పుననే మేము జీవించడానికి మమ్మల్ని దర్శించమని, లోటుపాట్లు మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని, అంతరంగంలో మార్పును అనుగ్రహించమని, ధీటైన ఆత్మీయ జీవితం పెళ్లి కుమారుని దేవానైనా జిరాక్స్ కాపీ లాగా మేము జీవించగలటకు మీరే సహాయం చేయమని, మీరు మమ్మల్ని చూడగా అంతరంగంలో ఉన్న ప్రతి ఒక్క చెడుగును దూరపరుచుకొని అవతల పారవేయడానికి మీ కృపను అనుగ్రహించమని, మాతో ఉండమని యేసు ప్రభు దివ్యమైన నామమున, శక్తి కలిగిన మహిమాన్వితమైన నామమున యేసు ప్రభు యొక్క పేరటిన వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరులారా, ఈ భాగాన్ని చాలా మంది చదువుకొని ఉంటారు. నేను కూడా మరి ఒకసారి వివరించాను మీ మధ్య. కానీ తిరిగి ఈ విషయాలు ప్రభు నా మనసులో పెట్టి ఉండగా మరొకసారి వాటిని ధ్యానం చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. నెహెమ్యా గ్రంథంలో 13 అధ్యాయాలు ఉన్నాయి. ఈ చివరి అధ్యాయంలో మరి ఆ నెహెమ్యా చేసిన కార్యాలు మనం చూస్తున్నాం. అసలు నెహెమ్యా గ్రంథమే ఎలాగో ప్రారంభమవుతుందో మనకు తెలుసు కదా. ఏమని? అకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు రాయబడింది. ఆయన చేసిన చర్యలు 13 అధ్యాయములు పట్టాయి దేవుడు వ్రాయించడానికి. అలాగే మన మాటలు కాదు కానీ మన చర్యలు దేవుడు రాయాలి అనుకుంటే చాలాసార్లు మనము చర్యలు ఎక్కువగా చేస్తామా, మాటలు ఎక్కువగా మాట్లాడతామా? అందులోనూ స్త్రీలు మాటలు కోటలు దాడుతాయి కాబట్టి. కానీ నెహెమ్యా విషయమే దేవుడు రాయాలని పూనుకున్నప్పుడు మొట్టమొదటి దేవుడు నెహెమ్యా యొక్క మాటలు అని రాయలేదు, కానీ ఏం రాస్తున్నాడు? నెహెమ్యా యొక్క చర్యలు. జాతి పిత అనే ఆ యొక్క గాంధీ మహాత్ముడు ఒకసారి ఏమన్నాడంటే, కామ్ కరో బాద్ కహ అన్నాడు. అంటే ముందు మాట్లాడు, ముందు పని చెయ్యి, తర్వాత మాట్లాడు. మరి మన విషయం ఉల్టాగా ఉంటుంది. ముందు మాటలు మాట్లాడతాం, ఆ తర్వాత చర్యలు చేస్తే చేస్తాం, లేకపోతే చెయ్యము. కానీ ఈయన విషయంలో రాయడానికి దేవుడు చర్యలు 13 అధ్యాయాల్లో రాసినట్టుగా చూస్తున్నాం. కనుక మనకు కూడా దేవుడు 2 గ్రంథాలు ఉన్నాయని చెప్పాడు కదా. ఏమా గ్రంథాలు? అంత్య దినమున ఆయన తీర్పు తీర్చేటప్పుడు 2 గ్రంథాలు ఇప్పుతాడంట. ఏంటి? మొదటిదేమో జీవ గ్రంథం ఇప్పుతాడు అనుకోండి, ఆ తర్వాత మరి 2 గ్రంథాలు ఏవి? మంచి చెడ్డల అంతటి గ్రంథములు విప్పబడని చూస్తున్నాం. కనుక ఆ తర్వాత విప్పబడిన ఆ 2 గ్రంథాల్లో కూడా మరి మన చర్యలు ఎన్ని ఉన్నాయి, మంచి చర్యలు ఎన్ని ఉన్నాయి, చెడు చర్యలు ఎన్ని ఉన్నాయి. ఎందుకంటే ఈ 2 ఉన్నాయని కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. ఏంటంటే అవి మన చర్యలు, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట వాటన్నిటిని దేవుడు మనల్ని అడిగి తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. అలాగూ ఆయన చర్యలు చేస్తూ 13వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆయన చేసిన చర్యలు మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. ఆయన జీవితం 3వ అధ్యాయము ఆయన చర్యల యొక్క చివరి చర్యలు మనం చదువుతున్నాం. అలాగే ఈ సంవత్సరంలో కూడా ఇది చివరి నెల, చివరి ఆదివారం. మన చర్యలు ఎలా ఉండాలో, మనం కూడా ఏం చేయాలో దేవుడు మనతో
మాట్లాడుతున్న దేవుడుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 13వ అధ్యాయంలో ఒక మాట 4వ వచనం నుంచి ప్రారంభంగా మనం చదువుతున్నాం. ఇక్కడ మళ్ళీ నేను చదువుతాను 4వ వచనం. ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయించబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలుగు చేసుకొని అన్నమాట మనం చూస్తున్నాం. ఈ ఎల్యాషీబుని గురించి 4వ వచనంలో రాయబడింది. ఈయన ఎవరంట? యాజకుడు. ఈ యాజకుని గురించి మొట్టమొదటి మనం చదవాలంటే 3వ అధ్యాయం 1వ వచనంలోనే మనకు తెలుస్తుంది. యాజకుడుగా మనం చూస్తున్నాం, ప్రధాన యాజకుడుగా మనం చూస్తున్నాం. ఎల్యాషీబు పేరుకు ఒక మంచి అర్థం ఉంది. ఏంటంటే ఎల్యాషీబు దేవుడు తిరిగి కట్టెను అని. దేవుడు కట్టెను, తిరిగి కట్టెను. మొదటిసారి కట్టినా ఆయనే, రెండవసారి కట్టినా ఆయనే, మరలా కట్టినా మన జీవితంలో ఆయనే అన్నమాట. ఒకప్పుడు మనం పడిపోయినాం, పాపములో అపరాధంలో పడిపోయి ఉండగా పడిపోయిన మన జీవితాన్ని తిరిగి కట్టడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన జన్మను గురించి 2 మాటలు మనం మరి పాడుకున్నాం. ఆయన మన పడిపోయిన జీవితాలను ఉద్ధరించడానికి లోకానికి వచ్చి సెలవులో ఆయన చేసిన బలియాగం ద్వారా, ఆయన ఖర్చిన అమూల్యమైన రక్తము ద్వారా మన పడిపోయిన జీవితాలను ఆయన తిరిగి కట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. తిరిగి కట్టిన జీవితాల్లో కూడా చాలా సార్లు మళ్ళీ ఏం చేస్తున్నాం? మాటికి పడిపోతూనే ఉన్నాం. బిడ్డను తల్లి ఎత్తుకున్నప్పుడు సారిసారికి బిడ్డ ఏం చేస్తుంది? జారిపోతుంది. అలాగే అనేక విషయాల్లో మాటల్లో జారిపోతున్నామేమో, చూపుల్లో జారిపోతున్నామేమో, ఒకవేళ అంతరంగంలో జారిపోతున్నామేమో, సాక్ష్యములో లోపం కలిగి ఉన్నామేమో, ఎన్ని విషయాల్లో మనం జారిపోతున్నా తిరిగి ఆయన కట్టే ప్రధాన యాజకుడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఏమి కట్టబడింది నెహెమ్యా గ్రంథంలో? యెరూషలేము యొక్క కోట గోడలు, ప్రాకారం యొక్క కోట గోడలు పడిపోయి ఉండగా తిరిగి కట్టడానికి దేవుడు నెహెమ్యాను పంపించినట్టు మనం చూస్తున్నాం. నెహెమ్యా అసలు ఇక్కడ ఏమని ఉంది? ఆయన పేరుకు అర్థం ఎల్యాషీబు తిరిగి కట్టిన మాట ఆయన పేరులో కనిపిస్తుంది. కానీ మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు అందరి జీవితం కడుతున్నాడు అని మనం నేర్చుకున్నాం. కానీ అక్షరార్థంగా నెహెమ్యా ఏం చేస్తున్నాడు చూడండి. 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాబడింది? అసలు కట్టిన వాడు ఎవరంట? అక్షరార్థంగా చదవండి మా. చాలు ఇక్కడ మొట్టమొదటి ప్రాకారములను కట్టింది ఎవరంట? అందరూ కలిసి కట్టిన పేరు ఎవరిది చెప్పండి? దీనికి మూల కారకుడు, రాజు దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకుని భారముతో వచ్చిన వాడు నెహెమ్యా ప్రధానుడు అన్నమాట. కనుక ఆయన కట్టాడు, తలుపులు కూడా ఆయన నిలిపాడు. ఎన్నో రిఫర్మేషన్స్ అక్కడ చేసినట్టుగా మనం చూస్తున్నాం. మందిరం విషయమైన ఎన్నో మేలులు చేశాడు. అనేక మంది నిర్ణయాలు చేసుకునేందుకు వారి ఆత్మీయ జీవితం పతనమైనప్పుడు కూడా మత సంబంధంగా కూడా ఆయన తిరిగి వారిని కట్టిన వాడుగా మనం చూస్తున్నాం. కానీ పేరు మాత్రం అందిగా ఫలానా వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కట్టారు, ఇక్కడి నుంచి ఇక్కడ వాళ్ళు కట్టారు, వాళ్ళ కుమార్తెలు కట్టారు అని ఇంటింటి వారిగా అనేక విధాలుగా మనం చూస్తాం. కానీ ఈ ఎల్యాషీబు ఈ యొక్క కట్టినవాడు అని పేరు పెట్టుకొని ఆ అర్థంతో కలిగి ఉన్న పేరును కలిగి ఉన్నవాడు ఎవరితో బంధుత్వం కలిగి చేసుకున్నాడంట? ఈ యొక్క ఎల్యాషీబు మాత్రం యూదుడు, ఇశ్రాయేలీయుడు. కానీ ఎవరితో సంబంధం కలిగించుకున్నాడు? టోబియా పేరుకు కూడా మంచి అర్థం ఉంది. ఎవరికైనా గుర్తుందా? టోబియా అంటే ఏ పేరుకు చివరిలో యా అని వస్తుందో తప్పకుండా అది యెహోవా అని మనకు అర్థం చేసుకో. ఏ పేరులో ఏల్ గాని ఏలోయి గాని అలాగొస్తే గుడ్డి గుర్తు ఏంటి? దేవుడు అని. ఏలీలామా సవక్త అని అన్నట్లుగా ఏలి గాని ఏలోయి గాని అట్లా వస్తే దేవుడు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ టోబియా అంటే యెహోవా అని సగం అర్థం వచ్చింది. టోబియా అంటే యెహోవా దయాళుడు అని అర్థం. యెహోవా ఎవరంట? దయాళుడు. ఈ పేరును బట్టి మీరు ఎవరైనా అనుకుంటారు
ఈ పేరు అర్థాన్ని బట్టి మేబీ యూదుడేమో, యెహోవా అనే పేరు వచ్చింది కాబట్టి అటు యూదుడైనా కానీ ఇశ్రాయేల్లో ఏ గోత్రమైనా కానీ అనుకోవచ్చు. కానీ ఇతడు ఎవరో మనం చూస్తాము, ఇతడు అమ్మోనీయుడు. ముందు వాక్య భాగాల్లో మనం చూస్తాం, చాలా సార్లు ఇతడు కనిపిస్తున్నాడు, అతడు అమ్మోనీయుడు అని రాయబడింది. అమ్మోనీయుడు అంటే ఎవరి మూలపితరుడు? అమ్మోనీయుడు యొక్క మూలపితరుడు ఎవరు? ఏశావు కదా. ఏశావు యొక్క కుటుంబానికి చెందినవాడు, అన్యుడు అమ్మోనీయుడు. ఏశావు యొక్క కుమార్తెలకు కాదు లోతు యొక్క కుమార్తెల ద్వారా పుట్టిన ఇద్దరు కుమారుల్లో బెన్నమ్మి అమ్మోనీయులకు మూల పురుషుడు, అలాగే మోయాబీలకు మూల పురుషుడు ఆయన మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, అమ్మోనీయులు వీళ్ళు ఎవరంటే, ఈయన దేవుని ప్రజలకు శత్రువుగా ఉన్నవాడు, కానీ అటువంటి అన్యునితో బంధుత్వం కలుగు చేసుకున్నవాడు ఎవరంటే యాజకుడైన ఈ యొక్క టోబియాగా మనం చూస్తున్నాం. ఈ యొక్క అమ్మోనీయులతో ఎన్ని తరాల వరకు కలవకూడదని దేవుడు చెప్పాడు ఇశ్రాయేలుతో కలవడానికే 10 తరాలైనా కూడా కలవడానికి వాళ్ళు యోగ్యులు కాదు. కానీ ఈ యొక్క టోబియాకు ఎలియాషీబు బంధుత్వం చేసుకున్న దాని కారణం చేత అతనికి దేవుని మందిరంలో ఉన్న గదుల్లో చాలా గొప్ప గదిని ఆయనకు కేటాయించినట్టుగా మనము చూస్తున్నాం. ఎందుకంటే బంధుత్వం చేసుకున్నాడు కాబట్టి. ఈ టోబియాస్ అరబీయుడైన గెషము, తర్వాత ఇంకొక ఆయన పేరు ఇప్పుడే చెప్పింది కదా సోదరి, సన్బల్లటు కూడా అతడు హోరోనీయుడు అని మనం చదువుతాం. ఇతడు కూడా అన్యుల్లో నుండి వచ్చిన వాడే. కాబట్టి వీళ్ళతో ఆయన బంధుత్వం కలిగి చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. బంధుత్వం అనేది అన్యులతో బంధుత్వం ఈ యూదుడైన ఎలియాషీబు మరి కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అన్యులతో వియ్యముందవద్దని దేవుడు చెప్పాడు కదా. ఈ ఎలియాషీబు తన మనుముడికి బంధుత్వము కల్పించుకొని ఆ యొక్క టోబియాతో వియ్యముందినట్టుగా మనం చూస్తున్నాం. ఎలియాషీబు కొద్దిమంది కుమారులు ఉన్నారు. ఆ కుమారుల్లో యెహోయాదా అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఈ యొక్క నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో 28వ ఇంటికి వెళ్ళి చదివితే తెలుస్తుంది. అన్ని వివరించడానికి మన మధ్య టైం లేదు. కనుక ఎలియాషీబు మనముల్లో ఒకడు ఈ యొక్క టోబియాతోను, అలాగే అరబీయుడైన లేకపోతే సన్బల్లటుతోను సంబంధ బాంధవ్యాలు కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అన్యులతో బియ్యముందవద్దని దేవుడు నిర్గమాకాండం గ్రంథంలో నుంచి చెప్పాడు. ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుతాం. అందుకే మనకు కొత్త నిబంధనలు కూడా దేవుడు ఏం చేశాడు, మనం కూడా వివాహం చేసుకునేటప్పుడు అన్యులతో బియ్యముందొద్దని దేవుడు చెప్పాడు. విశ్వాసికి అవిశ్వాసికి పాలు ఎక్కడిది అని దేవుడు చెప్పాడు కాబట్టి. కానీ ఈ యొక్క ధర్మశాస్త్ర కాలంలో ఎలియాషీబు ఈ యొక్క వ్యక్తితో బంధుత్వం కలిగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. బంధుత్వం అంటే దేన్ని బట్టి అంటే, వీరు అధికారులు, గవర్నర్ ఇంటిలో పెళ్లి చేసుకుంటే ఎవరికి ఆధిక్యత? చాలాసార్లు ఈ శోధన ప్రతి ఒక్కరికి వస్తుంది. రాజకీయ కుటుంబంలో కానీ, పెద్ద కులస్తుల్లో కానీ, పేరుగాంచిన వారిలో కానీ, వారి ఫ్యామిలీ స్టేటస్ చాలా పెద్దదై ఉన్నప్పుడు రంగును చూస్తే, లేకపోతే చదువును బట్టో, పెద్ద జీతాలను బట్టో శోధింపబడే వాళ్ళు ఈనాటికి విశ్వాసంలో కూడా ఉన్నారు. అలాగూ అన్యుల చేత బియ్యముందడానికి కారణం అధికారం కాబోలు ఏంటో, ముఖ్యంగా అతడు అధికారి అనగా యూదా దేశంలో అన్యులైన వారు అధికారులుగా వచ్చారు. కానీ యూదుడైన నెహెమ్యా కూడా అధికారిగా వాళ్ళ మధ్య ఉన్నాడు. ఆయన గవర్నర్లో ఒక గవర్నర్. కనుక ఈ యొక్క శోధనను బట్టి ఎలియాషీబు తన మనముండ్లలో ఒకనికి టోబియాతో కానీ, అలాగే ఆ యొక్క హోరోనీయుడైన సన్బల్లటుతో కానీ వివాహంలో శోధనతో ఆ పెళ్లికి అలౌ చేసినట్టుగా మనం చూస్తున్నాం. కానీ దేవుని మందిరములో ఒకవేళ బంధువు అయి ఉండొచ్చు, కానీ ఆ బంధువు అయి ఉండగా దేవుని బిడ్డ అయిన ఆయన వియ్యముందడమే తప్పైతే ఎక్కడ స్థానం ఇచ్చినట్టు చెప్పండి బంధువుకి? సాధారణంగా మన బంధువులకి ఎక్కడ స్థానం ఇస్తాం? మన ఇళ్లలో మనం చేర్చుకోవాలి. కానీ మందిరంలో చేర్చుకున్నాడంట. ఆ దినాల్లో మందిరం అంటే దేవుడు కొన్ని నిబంధనలు వారికి పెట్టి ఉన్నాడు. అసలు తమ జాతిలోనే ఇశ్రాయేలు జాతులనే వారు కలవకూడదు, 10 తరాల వరకు కలవకూడదు అన్నప్పుడు పరిశుద్ధ దేవుని మందిరంలో
అన్యునికి ఏ గది ఇచ్చినాడు? ఒక గదే కాదండి, చాలా గదులు ఉంటాయి వాళ్ళకి. లేవీయులు ఉంటారు, ఆ తర్వాత గాయకులు ఉంటారు, ఆ తర్వాత ద్వారపాలకులు ఉంటారు, రకరకాల సేవలు చేసేవాళ్ళు ఉంటారు, యాజకులు ఉంటారు, వారి కింద ఉన్న సామాన్య యాజకులు ఉంటారు. వారిలో ఎవరికి కాదు, కానీ అన్యుడైన వానికి, అభిత్రుడైన వానికి ఈ గదుల్లో ఏ గది ఇచ్చినాడంటే మనం చూస్తున్నాం. తోబయాతో బంధుత్వం కలుగు చేసుకొని గొప్ప గదిని ఇచ్చినట్టు. ఈ గొప్ప గది అనేది ఎక్కడుందండి? 5వ వచనంలోనే మధ్య భాగంలో ఉంది కదా. గొప్ప గదిని ఇచ్చాడు. గొప్ప గది ఉన్నాయంటే మిగతా గదులు చిన్న చిన్నవే ఉంటాయని అర్థం. అంటే ఇంపార్టెంట్ గది ఎవరికి ఇచ్చాడు? అన్యునికి, అపవిత్రునికి ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. దీనిలో మనకేం పాఠం? మనము కూడా, దేవుడు మనల్ని కూడా ఎలా చేశాడు? రాజులైన యాజక సమూహముగా మనల్ని కూడా చేశాడు. మరి 3వ అధ్యాయంలో గోడను కట్టేవాడుగా, ప్రధానమైన వ్యక్తిగా ఎల్యాషీబుని గురించి మనం చదువుతాం. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 1లో ఎలాంటిగా కనిపిస్తున్నాడు ఆయన? ఇక్కడ కట్టేవారిలో ప్రధానుడుగా నంబర్ 1 వ్యక్తిగా, ఆరంభములో బాగా పరిగెత్తిన శూరుడుగా కనిపిస్తుంది. ఆంధ్రుల విషయంలో కూడా ఒక మాట ఉంది, ఏమంట? ఆరంభ శూరులని. మొదట్లో బానే ఉన్నాడు, కానీ చివరి అధ్యాయంలో ఎలా కనిపిస్తున్నాడు? అన్యులతో వియ్యమందిన వాడుగా, అన్యులతో కలిసిపోయిన వాడుగా, అన్యులతో డీల్ పుచ్చుకున్నవాడుగా, ఒకవేళ వారి విషయమై ఆయన సంబంధ బాంధవ్యాలు కడిగినట్టుగా అలయన్స్లు, మ్యారేజ్ అలయన్స్లు కుదుర్చుకునేవాడుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. కనుక మనం కూడా ఈ సంవత్సర ఆఖరిలో మనం ఉన్నాము, సంవత్సర ఆదిలో మనం వెళ్ళబోతున్నాము. 2025 ఇయర్లో. ఆ 2025 ఇయర్కి చాలా చక్కగా మొదలు పెట్టాలి. మనం కూడా ఎన్నెన్నో అనుకుంటానే ఉంటాం. ఈ నెల నుంచి, ముఖ్యంగా ఈ వారంలో ఎక్కువగా మన ప్రార్థనలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? ప్రభా మంచిగా స్టార్ట్ చేసేటట్టు చేయి ప్రభా, ఓడిపోయినవన్నీ తిరిగి గెలిచేటట్టు చేయి ప్రభా, పోయిన సంవత్సరం ఉన్నట్లు నేను అడగకూడదు ప్రభా అని చాలా ఉన్నతమైన ఉద్దేశాలు కలిగిన తీర్మానాలు చేసుకోవాలని మనం కూడా అనుకుంటా ఉంటాం. కానీ మన ముగింపులో ఎట్లా ఉన్నాం ఇప్పుడు? 2024లో మరి మొదట జనవరి 1లో మనం చేసుకున్న ఉద్దేశాలన్నీ ఇంతవరకు నెరవేర్చినామా? ఒకవేళ సాతానుతో ఏముందేమా? ఈ యొక్క టోబియా పేరులో క్రైస్తవ పేరు కనిపిస్తా ఉంది, కానీ తీరులో ఎలాంటి వాడితాడు? ఈ ఎంటైర్ అన్ని చాప్టర్స్ మీరు చదవండి. అసలు 2వ అధ్యాయంలోనే ఇశ్రాయేలుకు క్షేమం కలుగజేసేవాడు ఒకడు వచ్చినాడని బహు దుఃఖపడిన వాళ్ళు వీళ్ళిద్దరు ఉన్నారనమాట. ఇశ్రాయేల్కి క్షేమం కలగడం వాళ్ళకి ఇష్టమే లేదు. అసలు వాడు కట్టిన గోడ విషయమై ఎగతాళి చేశారు కదా. ఒక్క నక్క ఎగిరిపోతే ఏమంట? రాతి గోడే. నిజంగా రాతి గోడ నక్క ఎగిరితే కనుక పడిపోతుందండి. ఇది అతిశయోక్తిగా ఎగతాళి చేసిన వారుగా ఉన్నారు, గేలి చేసిన వారుగా ఉన్నారు. టోబియా, ఈ యొక్క సన్బలట్ కూడా పత్రికలు రాసిన వాళ్ళుగా ఉన్నారు. ఎవరి మీద? నెహమ్యాను భయపెట్టుటకే వారు పత్రికలు రాసిన వాళ్ళుగా ఉన్నారు అన్నమాట. రౌద్రము, కోపము వీరి విషయంలో వాళ్ళు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. వీరి యొక్క కార్యాలు అన్ని మనం చదివితే అసలు నెహమ్యాను చంపాలనుకున్నారు, యూదుల మీద యుద్ధం చేయాలనుకున్నారు, వారు చేస్తున్న పనిని ఆటంకం చేయాలనుకున్నారు. వీటన్నిటిని బట్టి చూస్తే అసలు గర్భగుడిలోనికి నువ్వు రా అని చెప్పి ఒకవేళ వస్తే ఆయన్ని చంపాలనుకున్న వారు కూడా ఇవన్నీ ఈ మిగతా చాప్టర్స్ లో మనకు కనిపిస్తాయి. ఈ గుణగణాలన్నిటిని బట్టి వీళ్ళను ఏమని మనం ఆలోచించవచ్చు? టోబియాలో సన్బలటు పేరుకు అర్థం ఏంటంటే రహస్యమైన ముళ్ళు అంట. ముళ్ళుగా కనపడితే మనం దాని మీద తొక్కము, వాటి ముట్టుకోము కూడా, గుచ్చుకుంటుందని. కానీ వీడు ఎలాంటి వాడంట? రహస్యంగా చేస్తాడు. గుచ్చే పనులు, కొట్టే పనులు, రాసే పనులు ఏవైనా రహస్యంగా చేసేవాడు అన్నమాట. అంటే తాను చేస్తున్న తప్పులు నేను చేసినట్టుగా కనబడకూడదు, ఆ తప్పు ఇతరుల మీద వేయాలి అనుకునేవాడు. తన దుమ్ము ఇతరుల మీద దులిపేవాడుగా ఉన్నాడు. రహస్యంగా
కార్యక్రమాలని చేస్తాడు. అటువంటి మోసకరమైన వ్యక్తిగా మనం చూస్తున్నాం. సాతాను కూడా ఎవరంట? సాతాను మోసపరిచే శక్తి కలిగిన వాడు. వీళ్ళిద్దరు క్యారెక్టర్ని బట్టి చూస్తే వాళ్ళు సాతానుకు ప్రతిరూపాలుగానే కనిపిస్తారు. వీళ్ళ యొక్క పని, మాటలు, వారి పత్రికలు, వీటన్నిటిని బట్టి. కనుక అటువంటి వారితో వియ్యమందిన వాడుగా కనిపిస్తున్నాడు ఎవరు? 3వ అధ్యాయంలో ప్రారంభంలో బాగున్నాడు, కానీ 13వ అధ్యాయంలో అతడు అన్యులతో వియ్యమందిన వాడుగా మనం చూస్తున్నాం. తన మనముడైన అలాంటి పెళ్లిళ్ళు వారు చేసుకుంటూ నిర్ణయాలు చేసుకుంటూ ఉండగా వద్దని వారించిన వాడు కూడా కాదు. ఎవరు? ఈ యొక్క ఎలియాషు. ప్రియులారా, జీవితంలో సంవత్సరం ప్రారంభంలో బాగున్నామేమో, కానీ మన అధ్యాయము 13వ అధ్యాయం ఇదేనేమో 12 నెలలు దాటిపోయినాయి. 13వ నెల లేదు మన సంవత్సరంలో. కానీ ఇప్పుడు ఒక చివరి ఆఖరిలో మన జీవితంలో సాతానుతో ఏమైనా చేయగలిపామా? సాతానుతో ఏమైనా షేక్ హ్యాండ్ తీసుకున్నామా? సాతానుతో అలయన్స్ కుదుర్చుకున్నామా? సాతానుతో ఏదైనా డీల్ కుదిరిందా? అన్ని విషయాల్లో చక్కగా ఉన్నాం, కానీ ఏదో ఒక చిన్న విషయం తొలగిపోయి ఉన్నాము. అన్ని విషయాల్లో నేను బాగున్నానులే అనుకుంటున్నాం, కానీ ఏదో ఒక కోణంలో ఎక్కడో ఏ రహస్య పాపంలోనైనా మనం సాతానుతో కొంచెం స్థలం ఇచ్చామేమో. దేవుడు అంటాడు కదా, అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఏ పత్రికలో? అపవాదికి చోటు ఇవ్వకూడదు. తెస్సలోనిక పత్రికలో మనం చదువు, అపవాదికి మీరు చోటు ఇవ్వకూడదు. కానీ ఎల్యాషీబు చోటు ఇచ్చాడు, తన ఫ్యామిలీలో చోటు ఇచ్చాడు, తన కుటుంబంలో చోటు ఇచ్చిన కారణం చేత ఆయన ఎంత కీడు కలుగు చేశాడో మనం చదువుతున్నాం. కనుక మన జీవితంలో కూడా ఏ విషయాన్ని ఆలోచించుకుందాం. కనుక ప్రొద్దున వ్యాపారం చేస్తే వ్యాపారస్తుడు సాయంత్రం లెక్క చూసుకున్నప్పుడు ఆలోచన చేస్తాడు, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, ఎక్కడ లాభం వచ్చింది, ఎక్కడ నష్టం వచ్చింది. అలాగే మన జీవితంలో కూడా ఎంత నష్టపడిపోయాం, ఎంత సాతానుకు దగ్గరకు వచ్చాం, ఎంత యేసు ప్రభుకు దూరంగా వెళ్ళాం, ఎంత యేసు ప్రభుకు దగ్గరకు వచ్చామని మన లావాదేవీలు కూడా స్పిరిచువల్ గా మనం చూసుకుంటే మన లాభ నష్టాలు మనకు అర్థమవుతాయి. కనుక ఈయన అలాగూ బంధుత్వం కుదుర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. సాతానుతో బంధుత్వమా? సాతాను దూతలు ఎక్కడ పోతారో వాడితో బంధుత్వం చేసుకున్న వాళ్ళు కూడా నష్టపడిపోవడానికి ఎంతైనా ఆస్కారం ఉంది. ఒకవేళ మనం యేసు ప్రభు దగ్గరగా ఉన్నామని అనుకుంటున్నాం. పాటే ఉంది కదా, ఏమని? దినదినంబు యేసుకు దగ్గరగా. దినదినంబు కాదు, నెలలు సంవత్సరములు గడిచిపోతున్నాయి, కానీ ఆయనకు దగ్గరగా ఉన్నట్టుగానే ఉన్నాము. మన పేర్లలో యేసు ప్రభువే ఉన్నాడు, మన పేర్లలో యెహోవాయే కనబడుతున్నాడు. కానీ అనేక సార్లు నామకార్థ క్రైస్తవులుగానే మనం ఉన్నామేమో. పేరులో క్రైస్తవం ఉంది, కానీ తీరులో క్రైస్తవం లేని వాళ్ళుగా ఉన్నామేమో. మన చేతిలో బైబిల్ ఉంది, కానీ మన తీరులో బైబిల్ లేదేమో. మన ఆంతర్యంలో బైబిల్ లేకుండా ఉన్నామేమో. ఎక్కడో సాతానుతో కాంప్రమైజ్ అయి ఉన్నామేమో. అది మనం పరీక్ష చేసుకుంటే మంచిది. ఎప్పుడైతే సాతానుతో లేదా సాతానుకు ప్రతిరూపమైన టోబియాతో బంధుత్వం కలిగి ఉన్నాడో అప్పుడు తన జీవితంలో కలిగిన నష్టం, ఇశ్రాయేల్ కలిగిన నష్టం, యూదులకు కలిగిన నష్టం, తన కుటుంబంలో కలిగిన నష్టం మనం చూసుకుంటాం. 5వ వచనంలో చూడండి, అక్కడ ఆ పెద్ద గదిలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. 5వ వచనంలో నైవేద్యము, సాంబ్రాణి, పాత్రలు, గింజల్లో 10వ భాగములు, కొత్త ద్రాక్షారసము, లేవీలకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను ఉంచు స్థలమునద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను. గదుల్లోకెల్లా గొప్ప గది. మన అవయవాలన్నింటిలోకెల్లా దేవుడు కోరుకున్న అవయవం ఏంటి? 23వ అధ్యాయము సామెతల గ్రంథంలో 26వ వచనంలో దేవుడు ఏమన్నాడు? నా కుమారుడా, నీ హృదయమును నాకు ఇమ్మని. దేవుడు కోరుకున్న ఈ గొప్ప గది మన హృదయమే. ఈ హృదయములో కూడా ఇవన్నీ ఉండవలసిన రీతిగా మనము వాక్యంలో చూస్తున్నాం. అక్కడ ఆ గొప్ప గదిలో ఏముండాలి? ఫస్ట్ నంబర్ 1 నైవేద్యం. నైవేద్యము దేనికి గుర్తుగా ఉంది? రక్షించబడిన, తిరిగి కట్టబడిన మన జీవితంలో, మన హృదయంలో మొట్టమొదటి ఉండవలసిన వస్తువు ఏంటి?
ఇంగ్రీడియంట్ ఏంటది? నైవేద్యం. నైవేద్యం అంటే దావీదు 141వ కీర్తన మొదటి 2 వచనాలు ఏమన్నాడు? నేను చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యములను అన్నాడు. నైవేద్యం అంటే దేనికి గుర్తుగా ఉంది? ప్రార్థన జీవితానికి గుర్తుగా ఉంది. ఎప్పుడైతే ఆ టోబియా అక్కడికి వచ్చి కూర్చున్నాడో అక్కడ ఉండవలసిన వస్తువు అక్కడ లేవు. ఈ ప్రతిష్ఠించబడిన వస్తువులు, దశంభాగములు, సాంబ్రాణి, గింజలు, పాత్రలు ఇవన్నీ అక్కడ ఉండాల్సింది. ఎప్పుడైతే సాతానుడు ఎంటర్ అయ్యాడో, సాతానుతో కాంప్రమైజ్ అయ్యాడో, కొంచెము స్థలం ఇచ్చాడో, ఆ యొక్క టీచర్ జోసెఫ్ గారు అయినా సంఘ పెద్ద గారు ఉండేవాళ్ళు. చాలా మేము చిన్నప్పటి నుంచి ఉండేవాడు అనమాట. ఆ అక్క పేరు ఏం పేరు? సుహాసిని అక్క, వాళ్ళ నాన్న పేరు అనమాట. ఆయన ఎప్పుడు ఇది చెప్పేవాడు, సాతాను కంట మన జీవితంలో అర మైలు మన జీవితంలో పరిగెత్తిస్తాడు. ఎంత? అర్ధ అంగుళము చోటిస్తే అర్ధ మైలు మన జీవితంలో దూరేస్తాడు. అట్లాగా పెద్ద గదిలో ఇతడు చోటిస్తే నైవేద్యమే లేకుండా అయిపోయిందంటే ప్రార్థనా జీవితమే పోతుంది. అంతేనా? మరి మన జీవితంలో మరి ఈ యొక్క సంవత్సరం మొదట్లో ఒకవేళ ప్రార్థనా జీవితం ఉండిందేమో, చాలా హుషారుగా ప్రార్థన చేసేవాళ్ళమేమో, పొద్దున్నే లేసేవాళ్ళమేమో. దావీదు ఏమంటాడు? 157వ కీర్తన 17వ వచనంలో ఏమన్నాడు? అందరికి కంఠస్థమే. ఏమన్నాడు ఆయన? ఉదయమునను సాయంకాలమును మధ్యాహ్నమును నేను ధ్యానించుచు మొరబెట్టుకుందును. ఎన్నిసార్లు ధ్యానము, ఎన్నిసార్లు ప్రార్థన? 3 సార్లు ధ్యానం, 3 సార్లు ప్రార్థన. మరి మన నియమం ఏంటో? ఇవన్నీ కాకుండా 7 సార్లు ఏం చేస్తాడంట? స్తుతిస్తాడు. దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించున్నాను. 12 గోత్రాలకు చక్రవర్తి అయిన ఆ యొక్క రాజుకు, ఆ మహారాజు అని చెప్పాలి మనము, అటువంటి రాజుకు ఎక్కడ టైం ఉందో ఏమో కానీ, ఎట్లా విభజన చేసుకున్నాడు ఏమో కానీ, ఆయన ప్రార్థన, ఆయన స్తుతి, ఆయన ధ్యానము ఇలాగ చేసుకుంటాన్ని అంత ఉద్యోగంగా ఆయన జీవితంలో ఆయన గడిపాడు. అందుకే సాయంకాలం అన్నాడు కాబట్టి ప్రతి సాయంకాలం ఏం చేస్తున్నాడు? నైవేద్యం. చేతులు ఎత్తుట అనే నైవేద్యం. ఉదయ సాయంత్రాలు ఇశ్రాయేలు వారు అర్పణ చేస్తారు కదా, ఉదయకాలపు అర్పణ, సాయంకాలపు అర్పణ అని. కనుక అలాగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, మన జీవితంలో ప్రారంభంలో, ఈ సంవత్సరం ప్రారంభంలో ఎట్టి ప్రార్థన ఉండేది? రోగుల కొరకు ప్రార్థన, మనుషులందరి కొరకు ప్రార్థన, రాజుల కొరకు ప్రార్థన, అధికారుల కొరకు ప్రార్థన కదా, పరిశుద్ధులందరి కొరకైన ప్రార్థన, ఆ తర్వాత యెరూషలేము కొరకైన ప్రార్థన, శత్రువుల కొరకైన ప్రార్థన, కుటుంబ ప్రార్థన, భార్యాభర్తల ప్రార్థన, ఆ తర్వాత ఒంటరి ప్రార్థన, రకరకాల ప్రార్థనలు భలే చేసామేమో మన జీవితంలో. కానీ ఆఫ్ లేట్ మన జీవితంలో 12వ నెల వచ్చింది. ఈ 12వ నెలలో ఆ ప్రార్థన నైవేద్యం ఉందా? ఆ ప్రార్థన మన జీవితంలో, ఆ ప్రార్థన కొరకైన ఆసక్తి మనకుందా? అదే సమయంలో సంఘ ప్రార్థనలు కొన్నిసార్లు ఇంట్లో చేస్తున్నామేమో, భార్యాభర్తలు చేస్తున్నామేమో, కుటుంబంతో చేస్తున్నామేమో, కానీ ఆలయంలో చేసే ప్రార్థనలు, ఆలయంలో చేసిన ప్రార్థన, మనలాంటి సోదరి ఒక ఆమె కన్నీటితో ప్రార్థన చేసింది కదా. ఎవరామె? అలాగే హిజ్కియా కూడా ఏం చేశాడు? రాజైనా ఆయన ఉత్తరం వచ్చినప్పుడు, సన్హెరీబు ద్వారా రాయబడిన ఉత్తరం వచ్చినప్పుడు దేవుని మందిరంలో పరచి ఆయన చేసిన ప్రార్థన, నా చర్య అంతయు చెప్పుకొనగా నీవు నాకు మరను ఆలకించదు అని. మన చర్యలు ఏమేమో దుఃఖభరితమైనవో, బాధకరమైనవో, లేకపోతే ఏ దుఃఖ సమయాలు ఏమున్నా కూడా ఆయన ఆలయంకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆలయంలో నా మొర వినని, యెహోవా నా బలం అనే పాటలు కూడా మనం పాడుకుంటాం కదా. నా దేవుడు తన ఆలయంలో నా ప్రార్థన విన్నాడని దిగి వచ్చాడంట. పొగ ముక్కులో నుంచి ఏమొస్తుందంట? దేవునికి పొగ వచ్చిందంట. ఉరుము వల్ల గర్జించు వచ్చినాడని కూడా మనం చదువుతాం. కనుక ఆలయంలో చేసే ప్రార్థన మన జీవితంలో తగ్గిపోయినాయేమో. నిన్న శుక్రవారం ఏం రోజండి? సంఘానికి చివరి విజ్ఞాపన ప్రార్థన. పోయిన వారం, దానికి ముందు వారం తగ్గారు అనుకుంటే, పోయిన వారం స్త్రీల యొక్క ప్రార్థనలో ఎంతమంది? 9 3 బ్యాచ్లు, ఒక్కొక్క బ్యాచ్ లో ముగ్గురే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనుకున్నా ఏమో తెలియదు. నాట్ ఈవెన్ 10 మెంబర్స్ కూడా మనం రాలేదండి. ఒకవేళ మొట్టమొదటి ప్రార్థన కొడుకు చాలా మంది వచ్చాము కానీ
చివరి దినాల్లోకి వచ్చినప్పుడు మనము తగ్గిపోయాను. అది ఏ కారణమో మనకు తెలియదు. ఏ కారణాన్ని బట్టి దేవుడు అడుగుతున్నాడేమో. ఒకవేళ ప్రతి కూడికను దేవుడు ఒకవేళ ప్రజెంట్ వేసుకుంటే గనక కదా, రిజిస్టర్ మెయింటైన్ చేస్తే గనక మన గ్రాఫ్ ఎక్కడి నుంచి ఫస్ట్ లో జనవరిలో అలా పైన ఉందేమో గ్రాఫ్ లో, లాస్ట్కి ఏమొచ్చింది ఒకవేళ చివరికి డౌన్కి వచ్చామేమో. కనుక మన ప్రార్థన జీవితం కొనసాగుతా ఉంది అట్లాగే. కానీ మనం దిగిపోయిన వారంగా ఉన్నామా? ఇక్కడికి వస్తే ఆయన వస్తే టోబియా వచ్చినప్పటి నుంచి అసలు నీళ్ళు ఏమీ లేదు ప్రార్థనా జీవితం. నైవేద్యాలు అక్కడ కనిపించడం లేదంట. అది నాళ్ళ నైవేద్యానికి పిండి ఉండేది, ప్రతి విధమైన పదార్థాలు వాళ్ళు నైవేద్యం గోధుమ పిండి ఇలాంటివన్నీ పెట్టేవాళ్ళు అనమాట. అవన్నీ ఇప్పుడు ఏమైంది? యాబ్సెంట్, ఏమీ లేవు. మన జీవితంలో కూడా ప్రార్థనలు, ప్రతి విధమైన ప్రార్థనలు ఉన్నాయి. బైబిల్లో ఉంది కదా, ప్రతి సమయంలో ఎలాంటి ప్రార్థన చేయాలంటే ప్రతి విధమైన ప్రార్థనలు, ఒక టైప్ ఆఫ్ ప్రేయర్స్ మాత్రమే కాకుండా. ఒకవేళ ఆలోచించుకుందాం, ఈ చివరి దినం వరకు మన ప్రార్థనలు ఎలా ఉంది? ఆలయంలో ప్రార్థన చాలా అవసరం. అందుకనే పూర్వపు బిడ్డలు ఎలా చేశారంట? పేతురు చెరలో ఉన్నప్పుడు ఎలా చేశారంట? సంఘము ఆసక్తితో కాదు కానీ అత్యాసక్తితో వాళ్ళు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. మన ఆసక్తి రాను రాను తగ్గిందేమో ప్రియులారా. దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. మనం పాట పాడుకున్నాం కదా, మాట్లాడు ప్రభువా నాతో అని పాట పాడుకున్నాం. కానీ మనతో మాట్లాడుతున్నాడేమో దేవుడు. ఈ ప్రార్థన లేదేమో, సంఘ ప్రార్థనలో అత్యాసక్తిగా లేదేమో, తగ్గిపోయినామేమో కొంచెం మనము జ్ఞాపం చేసుకుని మిగతా ప్రార్థనలు కూడా మీరే బేరీజు వేసుకొని జీవితంలో దిద్దుకుంటే మనకే మేలు. ఎందుకంటే నాతో మాట్లాడితే దేవుడు నాకు మేలు. సరే, అలాగే నెక్స్ట్ ఏ అనుభవం లేదండి? సాంబ్రాణి అనేది అది సువాసనకు మనం వాడతాం. పిల్లలకి స్నానం చేసినప్పుడు పొగ, హైందవులు అయితే వారి దేవతలకి దేవునికి ఏం పెడతారు? ఊదికడ్డీలు అగరబత్తులు వెలిగిస్తారు. ఇది వాతావరణాన్ని కూడా శుభ్రం చేస్తుందంట సాంబ్రాణి అనేది. కనుక ప్రియులారా, సాంబ్రాణి అనేది బైబిల్లో సాంబ్రాణి దేనికి పోల్చబడింది? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం అందరికీ తెలుసు. ఏంటది? సుగంధ తైలము కంటే మంచి పేరు. సుగంధమును ఎవరైనా ముక్కు మూసుకుంటారో చెప్పండి? సుగంధం మరి వాసన వస్తుంటే పక్కింట్లో వస్తే గనక మనం ఏం చేస్తాం? ఎక్కడి నుంచి మంచి వాసన వస్తుందని పీల్చుకుంటాం, ఆగ్రానిస్తాం అనమాట. కానీ మన జీవితంలో మంచి పేరునే సాంబ్రానికి గుర్తుగా, సుగంధ తైలానికి దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మరి మన జీవితంలో ప్రారంభంలో ఒకవేళ మంచి పేరు మనం కలిగి ఉన్నామేమో, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నామేమో, కనుక రాను రాను మన పేరు మాసిపోయిందేమో, మంచి పేరు కాకుండా చెడ్డ పేరు మనం కలిగి ఉన్నామేమో, మన సాక్ష్యం మనకు భంగం కలిగించుకున్నామేమో ఆలోచన చేసుకుందాం. మనం నోరు మంచిదైతే ఊరు మంచిదంట, మన నోరు చెడ్డైతే ఊరంతా చెడ్డంట. కనుక ఒకవేళ మన నోరు అనే సాక్ష్యం విషయంలో మనం చెడ్డవారేమో, మన బుద్ధిని బట్టి కూడా మనం చెడ్డవారమయ్యామో, లేకపోతే మన ప్రవర్తన బట్టి చెడ్డవారమేమో, చెడ్డ పేరు మనం తెచ్చుకున్నామేమో ఆలోచన చేయండి. మనకందరికి కొన్ని తెలిసిన విషయాలే ఉన్నాయి, వాటినే మనం ఆలోచించేద్దాం. 3వ యోహాను పత్రిక 12వ వచనం అధ్యాయం చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఒకటే అధ్యాయం. ఆ అధ్యాయంలో 12వ వచనంలో దెమేత్రియను గురించి చెప్తాడు దేవుడు కదా. దెమేత్రియు సహోదరులందరి వలన ఏ పేరు తెచ్చుకున్నాడంట? మంచి పేరు. మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం, కానీ చెడ్డ పేరు తెచ్చుకోవడం ఒక క్షణంలో మనము తెచ్చుకోగలం. కనుక ప్రియులారా, సహోదరులందరి వలన మంచి పేరు అంట. మరి మనం అందరం కూడా సహోదరులందరి వలన మంచి పేరు మనం వాళ్ళ ఒక్కరు నన్ను నేను చెడ్డ అంటే ఏం ప్రయోజనం, మిగతా వాళ్ళందరూ నన్ను మంచోళ్ళు అంటున్నారు కదా అని మనం అనుకోవచ్చు. కానీ దెమేత్రి యొక్క సాక్ష్యం ఏంటంటే మనుషులందరి వలన, అందులో సహోదరులందరి వలన. సహోదరులు అంటే వీళ్ళు ఎక్కడ దొరుకుతారండి? సహోదరులు ఎక్కడ దొరుకుతారు? చర్చిలోనే దొరుకుతారు. సంఘములో అందరి వలన అతడు ఎలాంటి వాడు? మంచి పేరు తెచ్చుకున్నాడు. మరి సంఘంలో మాత్రమేనా మంచి పేరు? ఎక్కడ తెచ్చుకోవాలి? మొదటి తిమోతి పత్రిక చూడండి. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో సంఘ పెద్దలను గురించి అక్కడ దేవుడు చెప్తూ, సంఘ పెద్దల యొక్క క్వాలిటీస్ గురించి చెప్తూ 3వ అధ్యాయంలో చూడండి. 3వ అధ్యాయంలో
మరియు అతడు నిందల పాలై ఉమ్, అపవాది ఊరిలో పడిపోకున్నట్లు ఉమ్. సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. ఇంతకు ముందు దేమేత్రియు సంఘములో సహోదరులందరి వల్ల మంచి పేరు. ఇక్కడ ఎవరంట? సంఘ పెద్దలుగా ఉన్న వాళ్ళు సంఘం లోపల మాత్రమే కాదంట, సంఘ పెద్దలేని కాదు, మనమందరం కూడా అందరూ కూడా మంచి పేరు ఎక్కడ తెచ్చుకోవాలంట? వెలుపటి ఉన్నవాళ్ళు. వెలుపటి ఉన్న వాళ్ళు ఎవరండి? సాధారణంగా అన్యులే ఉంటారు కాబట్టి, మన ఫ్రెండ్సే ఉంటారు, మన వర్క్ ప్లేస్ సహోదరుడు ఉద్యోగస్తులు ఉంటారు, మన ఇరుగు పొరుగు వారు, పక్కింటి వాళ్ళు, ఇరుగింటి వారు, పొరుగింటి వాళ్ళు, ముందర వాళ్ళు, వెనకల వాళ్ళు అందరూ ఉంటారు. కనుక వీరందరి మధ్య కూడా మనం ఎలాంటి పేరు సంపాదించుకోవాలి? మంచి పేరు సంపాదించుకోవాలన్నమాట. విశ్వాసులలో మంచి పేరే, బయట వారందరి ఏడల మనము మంచి పేరే తెచ్చుకోవాలి. ఉద్యోగాల్లో కాబోలు, వర్క్ ప్లేస్ లో కాబోలు, బంధువుల మధ్య కాబోలు, అన్యుల మధ్య కాబోలు, అవిశ్వాసుల మధ్య కాబోలు, మంచి పేరు మనం తెచ్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరిలో మంచి పేరు తెచ్చుకున్న వాడుగా ఉన్నాడు. అలాగే మనము కూడా అందరిలో మంచి పేరు, మన రిటైర్మెంట్ లో మంచి పేరు, మన ఉద్యోగ కాలంలో మంచి పేరు. ఉద్యోగాల్లో చాలా సార్లు వచ్చే శోధనలు ఏంటి చెప్పండి? ఉద్యోగస్తులకు, పెద్ద పెద్ద ఆఫీసర్ల కంటే పెద్ద పొజిషన్లో ఉండే వాళ్ళకు లంచాలు అనేది వారికి చెడ్డ పేరు తెచ్చివి ఎంతో ఉన్నాయి. ఏ పదవి కావాల్సిన ఆ పదవిలో లంచాలు ఉండనే ఉంటున్నాయి. కనుక వాటి వల్ల కూడా చెడ్డ పేరు అనేది లోకంలో తెచ్చుకోవడం చాలా సులభంగా ఉంటుంది. కనుక అంతా అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ అయిన తర్వాత, ఇప్పుడు భక్తి జీవితం అని చెప్పి మనం ఈ లోపలికి సంఘంలోకి వచ్చిన తర్వాత ఆవిడ బయట కూడా మంచి పేరు తెచ్చుకోకపోతే సంఘ పెద్దలుగా వాళ్ళు అనర్హులు అని దేవుని వాక్యంలో ఇక్కడే మనము చూస్తున్నాం. తిమోతి కూడా అదే మంచి పేరు ఉంది కదా. తిమోతి ఎలాంటి వాడంట? లుస్త్రలోను ఈ కొనియలోను ఉన్న సహోదరులందరి వలన మంచి పేరు తెచ్చుకున్నవాడుగా మనం చూస్తున్నాం. యవనస్తుడు, సంఘ పెద్దలు అంటే ఒకవేళ వయసును బట్టి ఎల్డర్స్ గా పెద్దలుగా కనిపిస్తారేమో కానీ, ఎఫెసు యొక్క మొట్టమొదటి సంఘ పెద్ద, ఫస్ట్ బిషప్ అండ్ ఎఫెసస్ అని మనం చదువుకుంటాం. అతడు యవనంలో ఉన్నాడు కానీ ఎలాంటి పేరంటే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇదే అన్నమాట మన యొక్క సామ్రాణి జీవితం. మన మంచి పేరు, ఇంట్లో మంచి పేరే, బయట మంచి పేరే, సంఘంలో కూడా మంచి పేరే. మంచి పేరు అనే ఆ చక్కని మంచి జీవితాన్ని మనము జీవించవలసిన వారం. ఇప్పుడు అలాంటి మంచి పేరు మనకు లేదేమో ప్రియులారా, ఆలోచించి ఆ మంచి పేరు ఎక్కడ లేదు కూడా అది కూడా మనము పరీక్ష చేసుకొని ఆ సామ్రాణి జీవితాన్ని మనం కలిగి ఉంటే మంచిది. మూడవది ఎలాంటిదండి? అక్కడ పాత్రలు అనే మాట మనం చూస్తున్నాం. మందిరంలో పూర్వకాలంలో కొన్ని పాత్రలు ఉండేవి. మనకు కూడా ఇక్కడ పాత్రలు ఉంటాయి, వండుకునే పాత్రలు. కానీ ఆ కాలంలో ఉన్నవి ప్రతి పాత్ర చాలా పరిశుద్ధమైనదే కదా. అవి బలి కార్యక్రమాల కొరకు వాడుతారు. మరి మందిరంలో పానపాత్రలు కూడా ఉంటాయి, దేవుని సంధిలో కొన్ని పళ్ళాలు ఉండేవి, ఇవన్నీ ఉండేవి. కానీ ఇవన్నీ ఎన్ని సంఖ్యలో ఉండేవో చూడండి. ఎజ్రా గ్రంథాన్ని మనం చూద్దాం. నెహెమ్యా ప్రక్కనే ఎజ్రా ఉంది కదా అటువైపున. అక్కడ ఎన్ని పాత్రలు ఉండేవో మనం చూద్దాం. చూడండి 1వ అధ్యాయంలో, ఎజ్రా 1వ అధ్యాయంలో ఎన్ని పాత్రలు ఉండేవో అక్కడ లిస్టు కూడా ఇవ్వబడినట్టు మనం చూస్తున్నాం. 9 నుంచి చదువుకుందాము. 30 బంగారు పల్లెములను, 1000 వెండి పల్లెములను, 29 కత్తులను, 30 బంగారు గిన్నెలను, 110 వెండితో చేయబడిన 2వ రకమైన గిన్నెలను, మరి ఇతరమైన ఉపకరణమును 1000 అయి ఉండెను. బంగారు వస్తువులను, వెండి వస్తువులను అన్నీ ఎన్ని ఉన్నాయండి? 5400. మందిరంలో ఎన్ని వస్తువులు ఉంటాయి? పాత్రలు అన్నీ కలిసి 5400 వస్తువులు అంట. మరి మన మందిరంలో పాత్రలు అంటే ఏంటి పాత్రలు? వండుకునే పాత్రలా? వండింటి పాత్రలే కాదు. పాత్రలు అంటే ఎవరంట? మనమే పాత్రలు. నిజమే. గొప్ప ఇంటిలో, తిమోతి పత్రికలో ఉంది కదా, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, వెండి పాత్రలు ఇవన్నీ ఉంటాయి. కర్రవయ్యో మట్టి పాత్రలు ఉంటాయి. ఎవడైనా వీటిలో చేరక తను తాను కాపాడుకుంటే, పరిశుద్ధమైన పాత్రగా ఉంటే, వీటిలో చేరక ఘనమైన పాత్రగా ఉంటాడు. కొన్ని ఘనమైన పాత్రలు, కొన్ని ఘనహీనమైన పాత్రలు ఉంటాయి. ఎవరైతే పవిత్ర పరుచుకొని ఉంటారో ఎప్పటికీ వారు ఎలాంటి వారంట?
ఘనమైన పాత్రలుగా దేవుడు వాడుకుంటాడు. మరి మనము మందిరంలో ఎంతమంది ఉన్నాము? సాధారణంగా చెప్తా ఉంటారు కదా, మనందరం పైన కింద కూర్చునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటారు? ఉజ్జాయింపుగా 500 మంది ఉన్నారని కొద్దిమంది అంటున్నారు, 400 చిల్లరని కొద్దిమంది. అందులో నీ ఒక పాత్ర, నేనొక పాత్ర. బంగారంటే వెలగల పాత్రన, వెండి అంటే కొంచెం తక్కువ. ఆ తర్వాత చెక్క పాత్రమా, మట్టి పాత్రమా, ఎలాంటి పాత్ర, ఏ పాత్ర అయినా వాడబడాలి అంటే ఆ పాత్రలో ఏముండాలి? పవిత్రత ఉండవలసిందిగా ఉంది. మరి మన జీవితంలో పవిత్రమైన పాత్రమా మనము? పవిత్రమైన పాత్ర అయితే దేవుడు దాన్ని ఘనమైన పాత్రగా వాడుకుంటాడని దేవుని వాక్యంలో రాయబడి. అమ్మా, ఘనహీనమైన పాత్రలమా? గాస్పుల్ హాల్లో ఉండే వాళ్ళందరూ ఘనమైన పాత్రలమా అంటే మనము పవిత్రమైన పాత్రలుగా ఉండాలి. మూయబడిన పాత్ర పవిత్రంగా ఉంటుంది, తెరవబడిన పాత్ర పవిత్రంగా ఉంటుంది. దేవుని వాక్యంలో ఉంది. మూత వేయబడని పాత్రలన్నీ కూడా అపవిత్రమే, మూత వేయబడిన పాత్రలే పవిత్రము. పరమగీతంలో ఒక మాట ఉంది కదా, మూత వేయబడిన జలకూపమా అని. సంఘానికి దేవుడు ఏమేశాడు? జలకూపం అంటే సంఘంలో జలం ఉంటుంది, వాక్యం ఉండేది సంఘం. మనలో కూడా జీవజల నదులు పారుతాయని మన హృదయంలో నుండి, మన కడుపులో నుండి దేవుడు చెప్పాడు. యోహాను పత్రికల, యోహాను సువార్తలో మనం చదువుతాం. కనుక మనం అందరం మూత వేయబడిన వారంగా ఉన్నాం. పరిశుద్ధాత్మ అనే మూత మనం వేసుకుంటేనే లోపల చెత్త చెదారము ధూళి పడకుండా ఉంటుంది. మూత వేయబడిన వారుగా మనం చేశాడు. రక్షణ అన్న మూత మనకుంది, పరిశుద్ధాత్ముడనే మూతను కూడా మనం కలిగి ఉండవలసిన వారు. నోటికి మూత పెట్టుకోవాలి కదా. అన్ని మాటలు మనం మాట్లాడే మాటల్లో మూత వేసుకోకుండా ఎన్ని మాట్లాడాం. నీ నోటిని నాలుకను భద్రముగా కాపాడుకోమన్నాడు దేవుడు. మరి ముఖ్యంగా దేన్ని కాపాడుకోవాలంటే హృదయమును మరి ఎక్కువగా కాపాడుకోవాలి. కనుక ప్రియులారా, ఒక భద్రత కలిగి ఉన్నామా? నోటితో నుంచి మాటలు భద్రంగా రానివ్వు అంటుంటారు కదా. భయం లేకుండా మాట్లాడుతున్నావు, నీ నోటికి తాళం వేసే వాళ్ళు ఎవరు? దేవుడే దిగి రావాలా అంటుంటారు కొన్నిసార్లు. మన నోటుని హద్దులో లేకుండా మనం చేసుకుంటాం, దేవుని భయం లేకుండా మాట్లాడతాం. కొన్నిసార్లు దాని జోరు చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా నోటిని ఎక్కువగా వాడుతూ ఉంటాం మనం. అందుకే యాకోబు తన పత్రికలు రాస్తే ఏమన్నాడు? మనం అందరం అనేక విషయంలో తప్పుకోవచ్చు, ముఖ్యముగా నోటి మాటల్లో మనం అందరం తగ్గిపోతున్నామని యాకోబు కూడా చెప్పాడు. కనుక బహుగా అదిరిపడే ఈ నాలుక, నోట్లో ఏం లేదంట, నాలుకలో నరము లేని నాలుక మరి ఎక్కువగా భయము లేని రీతిగా, నాకు కోపం వచ్చిందంటే చూడు అన్నట్లుగా, నేను నోరు తెరిస్తే చూడు అన్నట్లుగా, దేవుని నమ్ముకున్నాను ఏమంటే అన్నట్లు చాలా సార్లు మనము దేవుని నమ్ముకోకపోతే అది వేరుగా ఉండు అంటాం. కనుక పాత నేచర్ అనేక సార్లు మనలో దూరం దగ్గర వస్తూ ఉంటుంది. కనుక ప్రియులారా, ఒకవేళ ఇలాంటి జీవితంలో మనం ఉంటున్నామేమో మనం ఆలోచన చేసుకున్నాం. కనుక నోటిని నాలుకను భద్రం చేసుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం. అలాగూ ఈ భాగంలో ఇప్పుడు 3 మనం చూసుకున్నాం. పాత్రలు కూడా అక్కడ ఉండేవంట. ఎప్పుడైతే టోబియా వచ్చేసాడో ఆ పాత్రలు కూడా అక్కడ కనిపించడం లేదు. ప్రియులారా, నిన్ను బట్టి నన్ను బట్టి మన జీవితాలను బట్టి ఈ సంఘానికి వచ్చే పాత్రలు తగ్గిపోతున్నారా? మనల్ని బట్టి జన నష్టం జరుగుతుందా? మనుషుల నష్టం జరుగుతుందా? ఆత్మీయ నష్టం జరుగుతుందా? మన పొరపాట్లను బట్టి, మన మాటలను బట్టి, మన స్నేహితాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన మాటలను బట్టి వచ్చేవారిని మనం పోగొట్టుకున్నామా? 5,400 పాత్రలు ఉంటే ఈయన వస్తే అవన్నీ కూడా కనిపించడం లేదు. కనుక అవన్నీ ఎంతో నష్టపడిపోయాయి. నిన్ను బట్టి నన్ను బట్టి ఒకవేళ వచ్చే ఆత్మలు పోగొట్టుకుంటున్నాము మనము అనే విషయాన్ని కూడా మనం ఆలోచించేద్దాం. మనము ఘనమైన పాత్రలుగా ఉండాలి, అదే సమయంలో వచ్చే పాత్రను కూడా మనం కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఒకవేళ కొద్దిమంది దేని బట్టో, ఒకవేళ వాళ్ళు ఏ కారణం బట్టి రాలేకపోయారేమో, మంచి కారణం బట్టి రాలేకపోతే అది వేరే.
ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారంటే అది వేరే. కానీ మన ద్వారా మనము నష్టం కలిగించామా కొన్ని పాత్రలకి రానియకుండా? ఒకవేళ వారిని మరి తిరిగి రాబట్టుకుంటామా? వారందరినీ తిరిగి ఈ పాత్రలన్నీ దేవుని సన్నిధిలో కనబెట్ట మనం చేద్దామా? ఎలాగ చేయాలి? హబక్కు కదా, హగ్గయి గ్రంథంలో ఉంది కదా, నా మందిరం పాడై ఉండగా మీరందరూ సరమి వేసిన ఇళ్ళలో ఉంటున్నారు కదా, మీరు ఏం చేయాలి? ఇప్పుడు పర్వతంలోకి మానులు నరికి మీరు మరి మందిరాలను కట్టండి అన్నాడు. పర్వతంలో అనగా, పర్వతంలో అంటే ఈ యొక్క చెట్లు దొరికేది ఎక్కడ? పర్వతంలో. కనుక మీరు ఎక్కి వెళ్ళి బయటికి వెళ్ళి మీరు మ్రానులు నరకండి. మ్రాను అంటే ప్రతి చెట్టు ఒక మ్రానే. ఆ చెట్టు నిన్ను సూచించుచున్నదని దేవుడు దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరుకు వచ్చిన ఆ కళలో దేవుడు చెప్పాడు. ప్రతి ఒక్క చెట్టు అనగా ప్రతి వ్యక్తి ఒక చెట్టే. బయటికి వెళ్ళి ఆత్మను మనము సువార్తని కత్తి చేత నరికి సువార్త అయిన వలను మరి లాగి మనము ఒక్కొక్క ఆత్మను మనం తీసుకొని రావాలి. ఒకవేళ మందిరంలో జనసంఖ్య తగ్గిపోయిందంటే కారణం నిన్ను బట్టి నన్ను బట్టి ఏమో. మనందరం కూడా ఆ భర్తీని మనం ఫిలప్ చేయవలసిన వారంగా ఉన్నాం. సరే, మనం ముందుకు వెళ్దాం. తర్వాత గింజలు పాత్రలు మాత్రమే కాదు, తర్వాత ఎవరిని చూస్తామండి అక్కడ? గింజలు అంటే ఏంటండి? గింజలు అంటే ఆహారం అని. ఈ గింజలలో 10వ భాగం అంట. ఈ గింజలు ఎందుకు వచ్చాయి మందిరంలోకి? గింజలలో 10వ భాగమే, నూనెలో 10వ భాగమే, రకరకాల వాటిలన్నిట్లో 10వ భాగమే. వాళ్ళు తొలిచూలు పశువులను కూడా 10వ భాగం తెచ్చేవాళ్ళు. మనం విన్నాం కదా, అక్కడ నుంచి పశువులు తోడుకొని రావాలంటే వాళ్ళ ఊర్ల దగ్గర నుంచి కష్టమని అక్కడ డబ్బుకి అది మార్చుకొని, వెండి కన్నా మార్చుకొని మళ్ళీ ఇక్కడ దేవాలయం దగ్గరకు వచ్చి మళ్ళీ అక్కడ వారు ప్రార్థన చేస్తారంట. కనుక ప్రియులారా, అలాగూ వారు ఆ యొక్క గింజలన్నీ కూడా అక్కడ పొలకి ఏం లేవన్నమాట. ఎవరికి సంబంధం కలిగి ఉన్నప్పుడు? టోబియాతో సంబంధము కలిగి ఉన్నప్పుడు. ప్రియులారా, మన జీవితంలో కూడా 10వ భాగాలు లేవా? అవి ఏ రూపంలో? 10వ భాగం ఎన్ని విషయాల్లో ఇచ్చాడంట? ఎవరు? అబ్రహాము అన్నింటిలో 10వ భాగం ఇచ్చాడేమో అని చూద్దాం. అన్నింటిలో. ప్రియులారా, మన జీవితంలో మనం ప్రజెంటే గాని మన యొక్క దశమ భాగాలు ప్రజెంటా? అన్ని విషయంలో ఇస్తున్నామా? వాళ్ళు గింజలు ఇచ్చారు, నూనెలో ఇచ్చారు, అన్నింటిలో ఇచ్చారు. జ్యేష్ఠ పిల్లల్ని కూడా ఇచ్చారు, తర్వాత పశువులను కూడా వాళ్ళకి ఇచ్చారు. మనము మన జీవితంలో మాత్రమే కాదు, అన్నింటిలో హౌస్ బాడగలు వస్తాయేమో కదా, వాటిలో అలవెన్సులు వస్తాయేమో, అరియర్స్ వస్తాయేమో, లోన్స్ వస్తాయేమో, రకరకములైన సంపాద్యాలు దేవుడు మనకి ఇచ్చాడేమో. వాటన్నిటిలో కూడా మనము దేవునికి 10వ వంతు ఇస్తున్నామా? మందిరంలో మన 10వ వంతులు కనిపిస్తున్నాయా? అన్నింట్లో ఇచ్చామా? ఒకవేళ వస్త్ర సంపద దేవుడు ఇచ్చాడేమో. మనకు దేవుడు ఈ సంవత్సరం అంతా ఇచ్చిన బట్టల్లో కూడా దశమ భాగం తీయాలా లేదా? మన బంధువులు, మన అత్తమామలు గాని తల్లిదండ్రులు గాని కొన్ని గింజలు ఇచ్చి ఉంటారో మనకు, వాళ్ళ పొలంలో పండినవి, దానిలో కూడా ఇస్తున్నామా? మనకు ఫలాలు ఇచ్చాడేమో దేవుడు. కొన్నిసార్లు ఊరికే వారు కూడా వీరు కూడా ఇస్తా ఉంటారు. వాటిలో కూడా మనం ఏం చేయాలి? అన్నింటిలో దశమ భాగం. తర్వాత ఇంకొచ్చిన కార్యక్రమం ఉందంట, కాబట్టి మనం త్వరగా వెళ్దాం. ఆ తర్వాత గింజలైన తర్వాత ఏమున్నాయండి? తర్వాత కొత్త ద్రాక్షారసం. ద్రాక్షారసం కాదు కానీ కొత్త ద్రాక్షారసం. కొత్త ద్రాక్షారసం అంటే అర్థం ఏంటి? ద్రాక్షారసం అంటేనే కానా పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింటే సంతోషం అయిపోయిందని మనం మరి ప్రసంగాలు మనం వింటున్నాం. సంతోషానికి కారణం. మన జీవితంలో కొత్త సంతోషం లేదేమో. ఒకసారి యేసు ప్రభు శిష్యులు వచ్చి దయ్యాలు మాకు లోబడ్డాయని సంతోషించారు. ప్రభు ఏమన్నాడు? దయ్యములు మీకు లోబడుచున్నాయని మీరు సంతోషించద్దు కానీ మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయని సంతోషించమన్నాడు. మరి మన పేర్లు కూడా జీవగ్రంథమందు ఎప్పుడు రాయబడ్డాయండి? రక్షించబడిన కొత్తలోనే, ఆ దినమునే, రక్షణ దినమునే రాయబడినాయి. ఇదేం సంతోషం? ఇది పాత సంతోషం, అంతేనా? గత సంతోషం. కానీ ఇక్కడ ఏ సంతోషం? కొత్త ద్రాక్షారసం లేదా? కొత్త సంతోషం లేదా మన జీవితంలో? కొత్త సంతోషం ఎప్పుడు? మత్తయి సువార్తలో దేవుడు చెప్పాడు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎప్పుడు సంతోషించాలంట? ఒక మాట వస్తే సంతోషం వస్తుందా? కళ్ళలో నీళ్ళు దిగుతాయి అసలే.
నాన్ స్టాప్ గా ఏడుస్తాం, కానీ అదే సంతోషం అన్నాడు. ఒకవేళ ఈ సంతోషం మన జీవితంలో ఈ రూపంలో వస్తుందేమో అది కొత్త సంతోషం. తర్వాత తప్పైన గొర్రెపిల్ల దొరికినప్పుడు సంతోషించి ఆనందించుడి, గొర్రెపిల్ల దొరికిందని. కొత్త నాణం పోయిన నాణం దొరికింది, సంతోషం. అలాగే కోల్పోయిన లేకపోతే తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు కూడా సంతోషించి ఆనందించండి నాతో అన్నాడు. అలాగే ఆత్మలు దొరికినప్పుడు కూడా మనకి ఏమొస్తుంది చెప్పండి? సంతోషం, ఆనందం. ఒక కొత్త వాక్యం మనకు అర్థమైంది అనుకోండి, ఏం దొరుకుతుంది? సంతోషం కదా. కొత్త ప్రసంగం మనం నేర్చుకున్నామంటే ఏమనిపిస్తుంది? సంతోషం. కనుక ఇందులోనూ 16వ అధ్యాయం 11వ వచనంలో ఏమనుంది? కీర్తనలో మనకందరూ తెలుసు, ఆయన సన్నిధిలో ఏముందంట? సంపూర్ణ సంతోషం. ఎన్నిసార్లు ఆయన సన్నిధిని మనం కోరుకుంటామో అప్పుడంతా కూడా కొత్త 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 సంతోషం ఉంటుంది. కనుక ఈ కొత్త సంతోషం మనకు కావాలి అంటే కొత్తగా ఆయన సన్నిధి రావాలి. కొత్తగా చెడ్డ మాటలెల్లాం మన పైన పలకాలి కదా. ఇది చాలా కష్టం, ఇది వద్దనుకుంటాం అన్నిటికీ. కనుక కొత్త ఆత్మలు రావాలి, కొత్త వాక్యాలు నేర్చుకోవాలి. కొత్తగా ప్రతిరోజు దేవుని సన్నిధిని అనుభవిస్తేనే తిరిగి ఇలాంటిది వస్తుంది. ఈ కమింగ్ ఇయర్ లో కూడా ఈ కొత్త సంతోషం మొదటి దినంలో మాత్రమే కాకుండా చివరి ఆఖరి వరకు అది రావాలని మనం నేర్చుకుంటాం. తర్వాత ఏంటండి? నూనె ఎప్పుడు దేనికి గుర్తు? పరిశుద్ధాత్మకే అది గుర్తుగా ఉంది. నూనె అనగా పరిశుద్ధాత్మ మనలోకి ఎప్పుడు వచ్చింటాడండి? ఎప్పుడు వచ్చింటాడు? రక్షణ దినములోనే ప్రభువుని యాక్సెప్ట్ చేసినప్పుడే పరిశుద్ధాత్మ ముద్ర దేవుడు మనకి ఇచ్చాడు. కానీ పరిశుద్ధాత్మ నింపుదల ఎప్పుడు రావాలి? ప్రతిరోజు నింపుదల, ఆయన పనుల కొరకు నింపుదల, ప్రేరేపణ మనకు అవసరం. దేవుని పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చింది ఈ లోకంలోకి? పెంతెకొస్తు రోజున వచ్చినట్టు మనం చూస్తున్నాం. కానీ పరిశుద్ధాత్మ ముద్ర మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మ నింపుదల అవసరం. ఈ ముద్ర అనేది మనం పొందబోయే స్వాస్థ్యం పరలోకంలో ఉంది. దానికి సంచ కరువుగా ఇన్ అడ్వాన్స్ గా దేవుడు మనకి ఇచ్చాడు. ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మ ముద్ర. ఈ ముద్ర మాత్రమే చాలు దేవుని పనులు చేయడానికి, దేవుని వాక్యం చెప్పడానికి, వాక్శక్తితో నింపబడ్డానికి. దేవుని యొక్క తలాంతులు, వరాలు, ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ వరాలు మనము మరి పుచ్చుకోవడానికి దేవుని నింపుదల మనకు అవసరం. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వాళ్ళకందరికీ ఏమొచ్చిందంట? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం చదువుతాం. వారందరి మీద వాక్శక్తి వచ్చింది. శక్తి, పరిశుద్ధాత్ముడు ఉంటేనే మన మీద శక్తి వస్తుంది. ఇది లోక సంబంధమైన శక్తి కాదు, మేధాశక్తి కాదు, మన కండర బలము అనే ఈ శక్తి కాదు, కానీ పరిశుద్ధాత్మ శక్తి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకూడదని కూడా దేవుడు చెప్పాడు. కనుక ఈ ఆత్మ అవసరం మన జీవితంలో. కనుక ఈ ఆత్మ ఎప్పుడు మనకు వస్తుంది? అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 32వ వచనం మనకు చాలా మందికి తెలుసును అనుకుంటా. ఎప్పుడు వస్తుంది చూడండి ఈ ఆత్మ? 5:32. ఎప్పుడు దేవుని ఆత్మ మన మీద ఎక్కువగా నింపబడతాడు? ఎవరికి? దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులుగా చెప్పింది. ఎవరి మీద పరిశుద్ధాత్ముడు వస్తాడంట? పరిశుద్ధాత్మకు ఎవరైతే దేవునికి విధేయులమై ఉంటామో వారికి పరిశుద్ధాత్మ నింపుదలైంది వస్తుంది. అవిధేయులు ఉంటామో అప్పుడు ఎవరు ప్రేరేపిస్తారు మనల్ని? ఎక్కడ చదువుతాం ఇది? మనము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. అవిధేయులు అయిన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి, అనగా వాయుమండల అధికారి కన్నా. ఆ వాయుమండల అధికారి ఎవరు? సాతాను మనం ప్రేరేపిస్తాడంట. ఎప్పుడైనా దేవుని ఆత్మ మనం ప్రేరేపించినప్పుడు, లే పండుకోవద్దు, లే దేవుని వాక్యం చదువుకో, తెల్లవారక మునిపే, రాత్రి జాములు కాక మునిపే దావీదు కన్నులు తెచ్చుకొని బైబిల్ చదివేవాడు అంట కదా. 6 అవుతుంది ఇంకా లేవా, 5 అవుతుంది ఇంకా లేవా, 6 అయిపోతేనే రాత్రి జాములు అయిపోతాయి కదా. నీ కన్నులు తెరుచుకోమని దేవుడు ప్రేరేపిస్తుంటే మన శరీరం ఏం చేస్తుంది? మనం అవిదే చూపించి ఇంకొంచెం చేతులు ముడుచుకుంటా, కాళ్ళు ముడుచుకుంటా, దుప్పటి కప్పుకుంటానంటే మనల్ని అవిధేయులైన వారిని ఎవరు ప్రేరేపిస్తారంట? వాయుమండల సంబంధం అధిపతి ప్రేరేపించి ఏం చేస్తాడు? చెడ్డ ప్రేరేపణ ఇస్తాడు. ఈ చెడ్డ ప్రేరేపణ ఎవరిలో కలిగింది? ఇద్దరు అవిధేయులు అయిపోయినారు. ఎవరండి? 5వ అధ్యాయంలోనే అననీయ సప్పీరా ఏం చేశారు? ముందు బాగానే ప్రేరేపించబడ్డారు, ఆస్తిని అమ్మాలనుకున్నారు. అమ్మిన తర్వాత ఆ డబ్బు ఎవరిదండి? వారిదా? పరిశుద్ధాత్మదా? దేవుందే అది.
కానీ అమ్మిన తర్వాత వాళ్ళు దుర్బుద్ధి పుట్టింది ఏమని, అంత ఇచ్చేది ఎందుకు, కొంత దాచుకున్నాం, అవసరానికి ఉపయోగపడుతుంది. ఈ ఆలోచన ఇచ్చింది ఎవరు? దేని బట్టి వచ్చింది అది? అవిధేయత. దేవుని ప్రేరేపణ మనకు చెప్తూ ఉండగా దాన్ని మనం అణుచుకుంటే, అందుకే తెస్సలోనికీ పత్రికలోనే రాయబడినగా చివరి అధ్యాయం 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను ఆర్పకుడి. ఆ మంట వలె అది మనల్ని ప్రేరేపిస్తూ ఉండగా దాన్ని మనం అణుచుకుంటా ఉంటే ఆర్పివేసినట్టే. పొల్లాపుల్లు దేవుడు మనల్ని ప్రేరేపిస్తా ఉండడు. ఒకసారి మనం నీళ్లు వేసినట్టు అవిధేయతతో ఆర్పినప్పుడు తిరిగి ప్రేరేపణ రాదేమో. ప్రేరేపించి 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 పరిశుద్ధాత్మ మూగపోయినాడేమో. ఆలోచించండి. మరి సంవత్సరం అంతంలో ఈ నూనె పెరుగుతా ఉందా? విధేయత ఉంటే పెరుగుతుంది, అవిధేయత ఉంటే ఎంత చెప్పినా అమ్మాయి వినదులే, చెప్పి వేస్ట్ అని చెప్పి దేవుడు కూడా చెప్పకుండా మానుకుంటున్నాడేమో. నూనె నీ జీవితంలో లేదేమో, అట్టడుగున ఉందేమో, దాన్ని పెంచుకుందామా? ప్రభా, ఇవన్నీ నాలో జరిగిన తప్పులు ప్రభా. నేను ఎక్కడో టోబియాకు, సాతానుకు నేను అవకాశం ఇచ్చాను. అప్పుడున్న పరిగెత్తే ఆ స్పీడ్ ఇప్పుడు లేదు. గల్తీల విషయంలో ఏమని రాస్తాడు దేవుడు? మీరు బావుగా పరిగెత్తుచుంటారు కానీ సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని అడ్డగించిన వాడు ఎవరు? అడ్డగించేవాడు ఎవరు చెప్పండి? సాతానుడు కాకపోతే ఇంకెవరు? కనుక అవిధేయులమై ఉంటే నూనె లేదేమో మన జీవితంలో. నూనె అన్నీ ఉన్నాయేమో, పైనవన్నీ ఉన్నాయేమో, అది కూడా చెక్ చేసుకుందాం. ఒకవేళ నూనె లేదేమో, ప్రభా అవిధేయురాలుగా ఉన్నాను, ఎక్కడో ఇచ్చాను చూడండి. అప్పుడు ఈ సంగతి తెలిసింది, టోబియా ఉన్నాడని సంగతి నెహెమ్యాకు తెలిసింది. మధ్యలో నెహెమ్యా 12వ సంవత్సరంలో వచ్చాడు రాజు దగ్గర నుంచి. ఎక్కడికి? ఈ యొక్క కోటగోడను కట్టాలని వచ్చాడు. ఎక్కడికి? యూదాలోకి వచ్చాడు, యెరూషలేముకి వచ్చాడు. కానీ 12 ఏళ్ళు ఈ యొక్క కట్టడం అంతా కట్టడం ముగించేసి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వచ్చాడు? 32వ సంవత్సరంలో వచ్చాడు. రాజు పరిపాలనలో 12వ సంవత్సరం ఈ పని చేసి ముగించి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చాడు అంటే మొదటి రాకడ ఆయనది 12వ సంవత్సరం కింద వచ్చాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చాడు? రెండవ రాకడ ఎవరిది? నెహెమ్యా రెండవ రాకడ ఎప్పుడు? యూదాకు 12 ఏళ్ళు. మరి మన ప్రభువు కూడా పరమ నెహెమ్యా పేరుకు ఆదరణ అని అర్థం. ఆదరణ అనగా త్రిత్వములో ఒక మరి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆయనే పరిశుద్ధాత్ముడు, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, త్రియేక దేవుడు. ఆయన మొదటి రాకడ ఎప్పుడో 2025 ఇయర్స్ క్రితమైన వచ్చాడు. 2025 తర్వాత వస్తాడు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అంతవరకు మళ్ళీ గ్యాప్. ఈయనకు 12 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. 12 సంవత్సరాల గ్యాప్ లో ఎవరు ఎంటర్ అయినారు దేవుని మందిరంలోకి? టోబియా ఎంటర్ అయ్యాడు. కనుక ప్రియులారా, మన జీవితంలో కూడా ఎన్ని సంవత్సరాలు అయింది. ప్రభు మొదట్లో ఎంత ఉద్యమంగా ఉన్నామో మనము, కానీ రెండవ రాకడ చివరిలో ఎంత ఉద్యమంలో అనగారిపోయామేమో గుర్తు పెట్టుకొని, ప్రభా ఇవన్నీ తిరిగి నా జీవితంలో 1 లేదు, 2 లేదు, 3 లేవు, 4 లేవు, 5 లేదు, 6 లేవు, మొత్తం అన్నీ లేవు, 7 లేవు, సంపూర్ణంగా నేను ఖాళీ అయిపోయాను ప్రభు. నాలో ఏమీ లేదు, అట్టడుగు జీవితం నాలో ఉందని మన ప్రభువుని అడగాలి. అప్పుడు ఈ సంగతిని చూసి బహుగా కోపపడ్డాడంట. ఎవరి మీద కోపపడి ఉండొచ్చు? ఇప్పుడు ఎల్యాషువు మీద కోపడ్డాడు. రెండో రాకడలో ప్రభు వచ్చినప్పుడు మన మీద కోపడతాడేమో. ఎందుకంటే అతడు చేసిన కీడంట. ఎవరు? యాజకుడైనా ఎల్యాషువు చేసిన కీడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇంకా ఎక్కువగా దేవుడు మీతో మాట్లాడతాడు. మన జీవితంలో వాటిని సరిదిద్దుకుందాం. కోపపడి అతడు చేసిన కీడుని తెలుసుకున్నట్టుగా చూస్తున్నాం. కానీ మనం కీడు చేసే యాజకులుగా ఉన్నామా? సంఘానికి కీడా? మనకు మనమే కీడా? నాకు నేనే కీడా? మనలో 7 లేవంటే మనకు మనమే కీడు చేసుకున్నట్టు. మనకు లాభం చేసుకున్నామా లేదా? సంఘానికి లాభం తెచ్చామా లేదా? మన జీవితాల్లో ఇవి లేకుండా, మన సంఘంలో ఇవి లేకుండా మనం చేసుకున్నామా? ఆయన వచ్చినప్పుడు ఏం చేశాడంట? గదులు క్లీన్ చేయమన్నాడు కదా. గదులన్నీ క్లీన్ చేయండి. ఉదయ గది మాత్రమే కాదు, ప్రతి అవయవం కూడా. ఒక గదికి మనం పోల్చుకుంటే చేతులతో ఎన్ని తప్పులు చేశామో, నోటితో ఎన్ని తప్పులు చేశామో, కళ్ళతో ఎన్ని తప్పులు చేశామో, ఈ చెవులతో ఎన్ని తప్పులు చేశామో, ఈ కాళ్ళతో మన నడత ప్రవర్తన ద్వారా ఎంత కీడు చేసుకున్నామో, వీటన్నిటిని ఆయన కడగమని చెప్పాడు. దేంతో కడిగి ఉంటారు? రూమ్లన్నీ ఎలా కడిగి ఉంటామండి? ఇంకా ఈరోజు రేపు ఇంకా మన ఇండ్లన్నీ కూడా అసలు అప్పుడే చేసేసారేమో చాలా.
ఎవరు 25th రోజు ముందే చేసి ఉంటారేమో కదా, ఇంకా చేసుకుంటామేమో. గదులు కడిగేది నేర్చుకున్నాం కానీ ఏ గది కడుక్కోలేదు మనము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని. ఈ శుద్ధి లేదేమో, దంత శుద్ధి చేస్తున్నాం కానీ పొద్దున్న లేస్తూనే బ్రష్ పెట్టి. కానీ దేవుని వాక్యంతో మన నోడను కడుక్కుందాం, మన భాషను మార్చుకుందాం, మన చెవులను వినికిడి కడుక్కుందాం, మన చేష్టలను కడుక్కుందాం, మన కాళ్ళ నడవడి ప్రవర్తన అంతా కూడా మార్చుకుందాం. ప్రభు యొక్క ప్రవర్తనలాగా మన ప్రవర్తన కడుక్కోవాలంట. కడుక్కునేందుకు వాళ్ళు ఏం వాడారో, ఏ డిటర్జెంట్లు వాడారో, ఏం వాడారో మనకు తెలియదు. కానీ మనం కడుక్కోవాల్సింది ఏంటి? 4 ఉన్నాయండి. ఒకటి, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడుగుతుంది. రెండవది, ఆయన వాక్యం అనే ఉదకము మనల్ని కడుగుతుంది. మూడవది, తన ఆత్మ ద్వారా సియోను కుమార్తెలకున్న కల్మషము దేవుడు బాగు చేస్తాడని 3వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చదువుతాం. కనుక ఆత్మ క్లీన్ చేస్తాడు, వాక్యము క్లీన్ చేస్తుంది, ఆయన రక్తం క్లీన్ చేస్తుంది. తిమోతి పత్రికలో ఉంది, ప్రార్థన వలన ఇవి పవిత్రమవుతాయని దేవుడు చెప్పాడు. కనుక అన్నం ముందరకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ప్రభా ఆహారంను పవిత్రపరచండి అంటాం. బ్యాక్టీరియాలు ఉన్నాయి, వైరస్లు ఉన్నాయి, దుమ్ము ధూళి ఉన్నాయి. దీన్ని పవిత్రపరచుకుని ఎలా చేస్తాము? మన జీవితం కూడా మన ప్రార్థన, యేసు నామములో మనం చేసిన ప్రార్థన కూడా మనం శుద్ధి చేస్తుంది. అలా శుద్ధి చేసినప్పుడు దేవునికి ఎంతో సంతోషం. మళ్ళీ అక్కడ ఏముంది తెలుసా? చివరిలో శుద్ధి చేసిన తర్వాత ఏం చేశాడు? సామాగ్రి, టోబియా సామాగ్రి అంతా అక్కడికి వచ్చిందంట. అంటే ఏ సామాగ్రి వెళ్ళిపోయింది? ఆత్మీయ పోలికల నుంచి చెప్పుకున్నామే. ఈ గింజలు, పాత్రలు, నూనె, గిన్నె, దశం భాగాలు అన్ని పోయినాయి. అంటే దేవుని లగేజ్ ఎంత పోయింది? ఎవరు లగేజ్ ఇచ్చింది? సాతాను లగేజ్. సాతాను లగేజ్ టోబియా సామాగ్రి. టోబియా అనగా సాతాను సామాగ్రి ఎక్కడుందండి బైబిల్లో చెప్పగలరా? మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం. ఏమేమి? మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, అక్కడ మొదలుకొని అహంభావం, అవివేకమును వచ్చును. ఇవన్నీ మనుషుని హృదయంలో నుండే హృదయంలోనే వస్తాయి. బయట నుంచి వచ్చేది అపవిత్రం కాదంట, కానీ హృదయంలో నుండి వచ్చేది అపవిత్రం. ఇవన్నీ మన జీవితంలో కూడా ఉన్నాయేమో. 13 ఉన్నాయేమో. 7 ఇక్కడ చెప్పిన 7 లేవేమో. ప్రకటనలో కొంత లిస్ట్ ఉంది, అవునా? పాపాల లిస్టు. వీళ్ళందరూ కూడా ఎక్కడ పోతారంట? నరకంలోనికి వెళ్తారని దేవుడు. వాళ్ళు ఏ ఒక్కటో రెండో మన జీవితంలో ఉన్నాయా ప్రియులారా? ఆలోచించి వీటన్నిటిని తిరిగి వాళ్ళు సామాగ్రిని అంతటిని, వాడి సామాగ్రిని అవతల పారవేసి ఎవరు తెచ్చారంటే మళ్ళా వీటన్నిటిని మరలా తెప్పించాడంట. 7 మరలా తెప్పించి, అంటే మీ పరిశుద్ధాత్మ అనుభవము, గింజల అనుభవము, అలాగే 10వ భాగం అనే అనుభవం. అమ్మ మీలో అందరూ 10వ భాగం ఇస్తున్నారా? ఇస్తున్నారేమో. ఒక్క విషయంలో అన్ని విషయాలు ఇస్తున్నారా? అది నేర్చుకోలేదేమో. మా నాన్నగారు చెప్పారు, ఎన్ని దశం భాగాలు అంటండి? ఈ మంగళవారం కాకుండా పోయిన మంగళవారం 3 దశం భాగాలు అన్నాడు. జోసెఫ్ గారు ఎప్పుడైనా 1 దశం భాగమే ఇయ్యలేక అందరూ దొంగలు దేవుని దగ్గర దొంగిలుతున్నారని మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ఉంది. బాబు 3 దశం భాగాలు అసలు రారేమో అనేవాడు అనమాట. ఆయన 3 దశం భాగాలు ఉన్నాయి. గుర్తు పెట్టుకున్నారా? నేర్చుకున్నాం. ఎంతో వాక్యం ఉంది మన దగ్గర నేర్చుకునేది. గంటలు మరి గ్రంథాలు మనం నేర్చుకోవాలి. అలాగే నేర్చుకోవడానికి ప్రభు కృప చూపించిన గాక. ఆవు కదా గబగబా మేసేసినట్టు మేసేసాం, కానీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాక్యంలో ఈ సంగతులు ఉన్నాయో లేదో అని తరచి బయ్యా సంఘస్థులారా తిరిగి ధ్యానం చేసుకొని, ఇంకా మీకు దేవుడు ఇంకా ఎన్ని మంచి కొనాలు మాట్లాడతారో అలాగా మాట్లాడుకొని మన హృదయాలన్నీ దిద్దుకొని పారేసేవన్నీ అవతల పారేసి జనవరి 1 లో మాత్రమే కాదు, మళ్ళీ తిరిగి 2025 డిసెంబర్ 31 వచ్చే వరకు కూడా అలాగ పరిశుద్ధతను మనము మెయింటైన్ చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించిన గాక. ఇక్కడ ఒక చీటీ వచ్చిందండి.